కృపాసత్య సంపూర్ణుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ కష్టతరమైన మార్గము ప్రభువు ఎరుగును. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపతగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచున్న ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితములలో కొన్ని పర్యాయములు మన ముందు ఉంచబడిన మార్గము చాలా దూరమైన గమ్యముగాను, అంతు పట్టనిదిగాను, అనేకమైన సవాలుతో కూడుకునినటువంటిదిగాను కనబడును. అటువంటి సమయములలో మనలో ఏ మాత్రమును ఇంక ముందు వెలుటకు శక్తియు బలమును లేని వారముగాను, మన ప్రయాణము కొనసాగించుటకు ఎటూ తోచని విధముగా కనపడను. అయితే అటువంటి సమయములలోనే దేవుడు మనకి ఒకటి గుర్తు చేయ తలంచుచున్నారు. అంతటి పోరాటములలో కూడా ఆయన మనలను విడువక మనతోనే ఉన్నాడు అనునదియే. ఆయన మనలను ప్రతి క్షణమందు నడిపించి కాపాడు దేవుడై ఉన్నారు. మనము పయనించుచున్న మార్గము కష్టతరముగా కనబడుచున్నప్పటికీ ఆ మార్గము చేరు గమ్యము మన ప్రభువు బాగుగా ఎరిగి ఉన్నారని జ్ఞాపకముంచుకొనవలెను. మన ప్రయాణము ఏ విధముగా మనకు నష్టము కలిగించుచున్నదని మాత్రమే మనకు కనపడుచున్నది కాని ఆ మార్గము యొక్క అంతము ఎంత ప్రయోజనకరముగాను ఫలభరితముగాను చేయవలెనో మన ప్రభువునకు బాగుగా తెలియను. మనము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును అని చదువుచున్నాము. అవును ప్రియులారా, దేవుడు నడిపించు మార్గములలో మనము యోబు వలె ఆయనను ప్రశ్నించక నడిచిన ఎడల నిశ్చయముగా మనలను ప్రభువే సరైన గమ్యమునకు చేర్చుదురు. అందును బట్టి జరుగుచున్న ప్రక్రియను లేదా ఎదురుపడుచున్న పరిస్థితులను ఆయన వైపు మాత్రమే తేరి చూచుచు విశ్వసించవలనే కాని ఇశ్రాయేలీయుల వలె సనుగు గొనుగులతో ప్రయాణించకూడదు. మనము సంఖ్యాకాండము 13, 14 అధ్యాయములను చదివినట్లయితే వారు ప్రయాణించుచున్న మార్గమును సనుగు గొనుగు సంశయములతో నింపుకొనుటను బట్టి అక్కడి జనుల పరాక్రమమును చూచి దేవుని సామర్థ్యమును విశ్వసించకపోవుటను బట్టి దేవుడు ఏమి చేస్తనో తెలియనా? దీనికై మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనమును గమనించినట్లయితే, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు అని చదువుచున్నాము. ప్రియులారా, దేవుడు నడిపించు మార్గమును విశ్వసించని ఎడల మనము సునాయాసముగా ప్రయాణించవలసిన మార్గము బహు కష్టతరముగాను మనము ముందుకు వెళ్లలేనదిగాను తోచును. ఆ విధముగానే ఇశ్రాయేలీలందరూ అరణ్యములోనే రాలిపోయిరని చెప్పగలము. ప్రియమైన దేవుని జనమా, మనలను నడిపించుచున్న మార్గములను బట్టి నా సొంత ఆలోచనలను ఆ ప్రభువు రద్దుపరుచుదురు. మనము సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనములను గమనించినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చదువుచున్నాము. క్రైస్తవులుగా ఉన్న మనము ఇది నేర్చుకొని అభ్యసించవలసిన ముఖ్యమైన కారణమై ఉన్నది. మనము ఎప్పుడైతే నా తెలివి, నా జ్ఞానము, నా బలము అని ఏ కార్యమునైనను మొదలు పెట్టెదమో నిశ్చయముగా ప్రభువు నిన్ను గాని నన్ను గాని వాటిలో 200% విఫలమగునట్లుగా ఖచ్చితముగా చేయుదురు. కారణము ఆయన మీదనే ఆధారపడటం మనకు నేర్పుట కొరకై. ఇదివరకటి దినములలో నాకు ఆ స్వభావమే ఉండేది. దేవుడే నాకు జ్ఞానము ఇచ్చినప్పుడు దానిని లోకజనులకు చూపించుకొనుటలో తప్పేముంది అని. కాని దేవునితో లోతైన సహవాసములోనికి వెళ్ళినప్పుడు ఆ విధముగా మన జ్ఞానమును చూపించుకొనుట కూడా తప్పే అని గ్రహించితిని. ఆయనలో మనము ఎంత మరుగుగా ఉండెదమో దేవుడు మనలను అంత అధికముగా హెచ్చించుదురు. మనం అనుకొనవచ్చును,
ఇది ఇలా చేయాలి, ఆ ఉద్యోగము నాకు వస్తే ఇక అన్ని కష్టాలు తీరిపోవును, మనం అనుకొనవచ్చును. ఇది ఇలా చేయాలి అనియు, ఆ ఉద్యోగము నాకు వస్తే ఇక అన్ని కష్టాలు తీరిపోవును అనియు నేను కోరుకునిన ఆ వ్యక్తి నా జీవితంలోనికి వచ్చిన ఎడల నా జీవితము చాలా సుఖ సంతోషములతో ఉండును అని తలంచెదము. కాని ఆ విధముగా జరగనప్పుడు నిరాశ నిస్పృహలతో నిండిన వారమై ఇక కొన్ని పర్యాయములు ప్రార్థించుట కూడా మానివేసెదము. దీని నిమిత్తమై నేను మీతో ఒక జరిగిన సంఘటన పంచుకొనవలని ఆశపడుచున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉండెను. అతడు సంఘములోను అటు ఆఫీసులోను ఎంతో కష్టపడి దేవుని వైపు మాత్రమే ఆనుకొని జీవించుచుండెను. అయితే అతను పనిచేయుచున్న ఆఫీస్ నందు అనేక పోరాటములు, నిందలు, ఇతరులచే ఇరికింపబడుట ఈ విధముగానే జరుగుచుండెను. ఒకానొక దినమున అతడు ప్రస్తుతమున్న కంపెనీ కంటే ఇంకా పెద్దదైన కంపెనీకి అప్లై చేసి ఉండెను. ఆ ఇంటర్వ్యూ నిమిత్తమై ఒక వారము పాటు బహుగా ఉపవాసముండి ప్రార్థించి దానికై తనను తాను సిద్ధము చేసుకుని ఉండెను. చివరిగా ఆ ఇంటర్వ్యూ దినము రానే వచ్చి ఉన్నది. తాను అనుకున్న విధముగానే చక్కగా వారి ప్రశ్నలకు మంచి సమాధానములిచ్చి ఈ ఉద్యోగము నాకు ఖచ్చితముగా దేవుడు దయచేయుదురు అన్న విశ్వాసముతో ఉండెను. అంతటా 4 దినముల తరువాత వారి నుండి నీవు ఉద్యోగమునకు సెలెక్ట్ కాలేదని మెయిల్ వచ్చి ఉన్నది. ఇక అంతే. ఏంటి ప్రభువా, నాకు నా కుటుంబమునకు ఆ ఉద్యోగము ఎంత ముఖ్యమో నీకు తెలియను కదా, ఎందుకు ఈ విధముగా చేసి ఉన్నావు అని ఏడ్చి ఉండెను. ఆ కన్నీటికి కూడా ప్రభువు యొద్ద నుండి ఏ సమాధానము రాలేదు. అదే నిరాశతో ఆ చిన్న కంపెనీలోనే అనేక నిందలు, అవమానములతో ఉద్యోగము చేయుచుండెను. కొన్ని మాసములకు ఇతనికి తెలిసిన కార్యం ఏమనగా, ఇతను ఇష్టపడి అప్లై చేసిన కంపెనీ నష్టములకు లోనై అందరినీ వారి వారి ఉద్యోగముల నుండి తీసివేసిననియు, అందులో మొదటి వరుసలో క్రొత్తగా నియమించబడిన వారే ఉన్నారనియు తెలుసుకొని ఉన్నాడు. ఆ మాట విని అతను ఎంతో దీన మనస్కుడై, ప్రభువా, నన్ను నా కుటుంబమును రోడ్డు మీద పడకుండా కాపాడినందులకై నీకు స్తోత్రములు తండ్రి అని ప్రార్థించెను. ఆ రాత్రి ప్రభువు దర్శించి ఈ విధముగా చెప్పెను, నా కుమారుడా, నీవు నీ ముందుగా ఉంచబడిన ఉద్యోగమును, శాలరీని, అందులోని సౌకర్యములను మాత్రమే చూచియున్నావు. అయితే నేను దాని యొక్క తరువాతి పర్యవసారములను ఎరిగియున్నాను. కాబట్టి నీవు ఎంత ప్రార్థించినా ఆ ఉద్యోగమును నీకు దయచేయలేదని జవాబిచ్చిరి. అతడు ఆ దర్శనమును బట్టి ఎంతో సంతోషించి నెమ్మది పొంది ఉన్నాడు. కొన్ని మాసములకే అతడు పనిచేయుచున్న కార్యాలయములోనే అతనికి సరైన అవకాశమును ప్రభువు దయచేసిరి. అతని నిందించి అవమానపరిచిన వారి మధ్య ఉన్నతమైన స్థానములో అతనిని ఉంచి అతను ఊహించిన దానికంటే 2 శాలరీని ఇచ్చి ప్రభువు ఆ వ్యక్తిని హెచ్చించి ఉన్నారు. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి అని చదువుచున్నాము. ఇది అక్షర సత్యము ప్రియులారా. నా జీవితంలో సైతం అనేక మార్లు ఈ మార్గము నా వల్ల కాదు ప్రభువా అని మొరపెట్టినప్పటికీ, ఆయన చేతిని వదిలించుకొని నా సొంత చిత్తమును నెరవేర్చవలనని తలంచినప్పటికీ ప్రభువు నా చేతిని ఆ విధముగానే గట్టిగా పట్టుకొని ఆయన చంక పెట్టుకొని నన్ను నడిపించుచు దినదినము హెచ్చించుచూనే ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు వెళ్ళుచున్న మార్గము నీకు అంతుపట్టనిదిగాను, కష్టతరముగాను, కన్నీటి మార్గముగాను తోచుచున్నదా? దేవుడు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో వాగ్దానము చేసిన విధముగా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు అని చెప్పబడిన రీతిగానే నీవు ఉద్దేశించిన మార్గములలో నీకు తెలియని అపాయకరమైన మార్గముల నుండి, సందర్భముల నుండి నిన్ను తప్పించుచున్నారని, ఆయన రెక్కల క్రింద భద్రపరచుచున్నారని జ్ఞాపకముంచుకొనుము. ఆయన నిన్ను బహుగా ప్రేమించుచున్నాడని గుర్తెరుగుము. కాబట్టి ఎటువంటి సనుగు సంశయములు లేక ఆయన నడుపు మార్గములలో నిర్భయముగా ఆయన కృపతో నడుచుటకు ప్రయాసపడుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ తగిన కృపను దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.